హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. వినాయక చవితి అంటేనే సంబరాలు కదా. సో మా ఇంట్లో వినాయక చవితి చేసుకున్న తర్వాత మేము ఆడిన ఆటలు, గెలుచుకున్న ప్రైజెస్ ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మంచిగా పూజ చేసుకొని ఫుల్గా తిన్నాం కదా. సో ఇంకా మేము ఏం చేస్తున్నామంటే స్ట్రీట్ గణేష్ దగ్గరికి వెళ్ళాం అనమాట. చూడండి, మ్యూజికల్ చైర్ తోటి స్టార్ట్ చేసాము గేమ్స్. సో ఇంకా మా చిన్న బాబు ఆడుతున్నాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం ఎలాగో మ్యాజిక్ చేసి సీట్ సంపాదించేసాడు అనమాట. ఇంకా సెకండ్ రౌండ్ అయ్యేసరికి మనోడు చిన్నోడు అవుట్ అయిపోయాడు. ఇంకా పెద్దోడు స్టార్ట్ చేశాడు ఆడడానికి. ఇప్పుడు అంటున్నాడు, అన్న అన్న బాగా ఆడు అని చెప్పనమాట. దెబ్బకి ఫస్ట్ రౌండ్కి అవుట్ అయిపోయాడు మావాడు. ఇంక ఇక్కడ కొంచెం పెద్ద పిల్లల టర్న్ అనమాట. సో ఇంక మా అఖిల్ ఆడుతున్నారు ఇక్కడ గేమ్స్. తను తాడొచ్చాడు అనమాట, మంచిగా ఆడాడు. ఆడపిల్లలు వచ్చారనమాట లాస్ట్కి వచ్చేసరికి. ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాడు అనమాట. తోస్తే కింద పడిపోతారా అంటే అందుకే వదిలేశాను అని చెప్పాడు. సరదాగా ఉన్నిందనమాట గేమ్స్ అంతా కూడా. ఇంకా వీళ్ళ టర్న్ అయిన తర్వాత పెద్దవాళ్ళ ఆటలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ నుంచి మా ఆటలు ఉంటాయి చూడండి, చాలా సరదాగా ఉంటుంది. डालमा डोलमा मनालक डालमा अजकी डालमा जिनालक डालमा 1 2 3. ఇప్పటి వరకు ఆడిన గేమ్స్ చూసారు కదా. ఇక ముందు ఫన్ అలా ఎలా ఉండదు, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. వినాయకుడి ఆశీస్సులతో నెక్స్ట్ ఆడే గేమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఇంక ఇక్కడ మ్యూజికల్ చైర్స్ నెక్స్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేస్తారు చూడండి. ఇక్కడ వచ్చేసరికి నార్మల్ రన్నింగ్ రేస్ కాకుండా ఇలా ఫ్రాక్ జంప్ లాగా చేసుకుంటూ వెళ్ళి అక్కడ లైన్ రీచ్ అవ్వాలన్నమాట. ఇలా పెట్టారు, చాలా సరదాగా ఉంది అనమాట. పిల్లలంతా ఫ్రాక్స్ లాగా. చూడండి, మా పెద్ద చిన్నోడు ఫస్ట్ వచ్చాడనమాట ఇందులో. చూడండి ఎలా ఉంది. Go fast, go fast, go fast, go fast. Sit. ఇక్కడ మా పెద్దోడు ఆడుతున్నాడు చూడండి, ఇందులో సెకండ్ వచ్చాడు. Go fast, go fast, go fast. ఇక్కడ చూడండి, ఇంకా పెద్ద పిల్లలు అందరూ జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారనమాట. వాళ్ళే సరదాగా ఉంది పాపం, వాళ్ళు జంప్ చేయలేకపోయారు. మా అఖిలేమో సెకండ్ వచ్చాడనమాట. పాపం జీన్స్ ప్యాంట్లు టైట్గా ఉండడం వల్ల ఎగరలేకపోయారు. ఇప్పుడు వచ్చేసరికి ఉమెన్స్ కేటగిరీ మ్యూజికల్ చైర్స్ అనమాట. చూద్దాం రండి. ఇందులో నేను ఫస్ట్ వచ్చాను. ఇంక ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. సహనా వచ్చి ఏకదంతాయ వక్రతుండాయ సాంగ్ పాడింది అనమాట. చాలా బాగా పాడింది.
మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. అంటే ఏజ్ వైజ్ క్లాస్ వైజ్ తీసుకున్నారనమాట. చాలా బాగా చేశారు మా పిల్లలు అయితే, కలరింగ్ అంతా కూడా. సో ఇందులో కూడా మా పిల్లలకి 3rd ప్రైజెస్ వచ్చాయి. 2 పిల్లలకి వచ్చింది ఇందులో డ్రాయింగ్ కాంపిటీషన్లో. చూడండి ఫైనల్గా నేను వాళ్ళు వేసిన పిక్ కూడా మీకు పెడతాను. ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్ తర్వాత పిల్లలకి లెమన్ అండ్ స్పూన్ కాంపిటీషన్ పెట్టారు. ఇందులో మా బాబు ఫస్ట్ వచ్చాడు. ఇంకా పిల్లలందరూ కలిసి గ్రూప్ సాంగ్ వేశారనమాట. దీని తర్వాత మా చిన్న బాబు వచ్చి సోలో సాంగ్ వేశాడు. పతాయ మే కోనో అన్నాడు. అందరూ క్లాప్స్ కొట్టి అరిచారనమాట. అందుకే తిరిగి వచ్చేసాడు. సో ఇలా అన్ని కాంపిటీషన్స్ అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో డ్రాయింగ్ కాంపిటీషన్లో మా బాబుకి 3rd ప్రైజ్ వచ్చింది. సో అందుకు గిఫ్ట్ తీసుకుంటున్నాడు పెద్ద బాబు. ఇంకా నెక్స్ట్ వచ్చి మా చిన్న బాబు వెళ్ళాడు చూడండి. సో ఇందులో ఫ్రాక్ జంప్ చేశాడు కదా, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో టిఫిన్ బాక్స్ ఇచ్చారనమాట, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా దానికోసము. లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, అందుకోసం బుక్ ఇంకా పెన్సిల్ కిట్ ఇచ్చారనమాట. ఇంకా చిన్న బాబు సోలో పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి పెన్సిల్ కిట్ ఇచ్చారు. ఇంక ఇక్కడ అఖిల్కి ప్రైజ్ ఇస్తున్నారు. ఇక్కడ పెద్ద బాబుకి ప్రైజ్ ఇచ్చారు. దీని తర్వాత పెద్దవాళ్ళ కేటగిరీ అనమాట. అందులో నాకు ఒక టిఫిన్ బాక్స్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ టిఫిన్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసరికి లెమన్ అండ్ స్పూన్ కోసము. సో పెద్దవాళ్ళకి మాత్రం కిచెన్ ఐటమ్స్ ఇచ్చారు. చిన్నపిల్లలకి అయితే బుక్స్ ఇంకా పెన్సిల్స్ స్కేల్స్ అవన్నీ బాగా యూస్ఫుల్ ఐటమ్సే ఇచ్చారు. ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా జరిగిందనమాట. ఇంక ఇక్కడ సహనాకి సింగింగ్లో ప్రైజ్ ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు వేసినటువంటి డ్రాయింగ్స్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చి పంపించారనమాట. Congratulations. Mummy also got. There you got. I got musical chairs and also lemon and spoon. ఈ వీడియోతో స్టార్ట్ చేస్తా. వీడియో మా బిల్డింగ్లో అందరూ కలిసి మేము మిద్ది పైన నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఒక టబ్ ఏర్పాటు చేసి అందులో చేస్తున్నాము. సో అందుకోసం అని చెప్పి నేను టెర్రస్ పైకి వెళ్తూ ఉన్నాను. ఇంకా మేము గేమ్స్ అన్నీ ఆడి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. సో మా కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట మా బిల్డింగ్లో అందరూ. సో మేము వాళ్ళతో కలిసి నిమజ్జనం చేసాము. ఇంకా మా విలేజ్లో ఉన్నట్లయితే కట్ట మీద వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉండేదన్నమాట. ఆ చెరువులో వేసి మరి చాలా బాగా అందరు కలిసి ఎత్తుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఊరేగింపులాగా అందరు వెళ్ళి అక్కడే నిమజ్జనం చేసేవాళ్ళము.
సో ఇక్కడ ఏంటనంటే ఇంకా మనకి కన్వీనియన్స్ ఎలా ఉంటే అలాగా చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చేసరికి టబ్లో చేస్తున్నాము. जय बोलो गणेश महाराज के। ఇంకా అలా మేము కిందికి వచ్చేసాము. ఇక్కడ చూడండి నెక్స్ట్ డే వినాయక నిమజ్జనము. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇలా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి అన్నమాట. మా పిల్లలు డ్యాన్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.